హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ. వింటుంటే పేరే ఇంత బాగుంది కదా, ఇంకా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ముక్క జ్యూసీగా భలేగా ఉంటుందండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఈ మటన్ దమ్ బిర్యానీలోకి విడిగా కర్రీ ఏం అవసరం లేదండి, ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా అయితే 1 కిలో వరకు బాస్మతి రైస్ ని 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ముందుగా అయితే ఒక 750 గ్రామ్స్ వరకు మటన్ తీసుకోవాలండి. మీరు బోన్స్తో అయినా తీసుకోవచ్చు, బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే బోన్తోనే తీసుకున్నాను. దీంట్లో అయితే ఒక 1.5 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్తో పాటుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడూ కూడా ఫ్రెష్గా తీసుకోండి, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా కూడా వేసుకోవాలి. అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. వీటితో పాటుగా ఒక గుప్పెడు పుదీనా, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, వీటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం మిస్ చేయకండి, అదే మెయిన్ టేస్ట్ మన మటన్ బిర్యానీకి. ఈ మసాలా స్పైసెస్ అన్ని వేసిన తర్వాత మటన్ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే దీంట్లో ఒక అరబద్ద నిమ్మరసం కూడా వేసుకోవాలి. 1 కిలో మటన్ తీసుకున్నా కూడా ఒక అరబద్ద సరిపోతుందండి నిమ్మరసం అయితే. నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆ ఆయిల్ వేసిన తర్వాత మరొకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్ గా అయితే 1 కప్పు వరకు గెడ్డ పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు కూడా వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మటన్ అయితే ఒక 3 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేయాలండి. మీకు టైం ఉంటే 3 అవర్స్ పెట్టండి, ఒకవేళ టైం లేకపోతే 1 అవర్ అయితే సరిపోతుంది. నేనైతే కరెక్ట్ గా 3 అవర్స్ పెట్టానండి. 3 అవర్స్ తర్వాత చూసారు కదా, ఆయిల్ అనేది ఈ విధంగా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా కడాయి తీసుకుని దాంట్లో అయితే మటన్ని మొత్తం బాయిల్ చేసుకోవాలండి. మటన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అనేది ఈ విధంగా బయటకు వస్తూ ఉంటుంది. వాటర్ అంతా ఇంకిపోయే వరకు మొత్తం బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే బిర్యానీ బాండీ తీసుకుని దాంట్లో ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ కూడా దీంట్లో వేసేసుకోవాలండి. ఆయిల్ అయితే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత నేను చూపించిన హోల్ బిర్యానీ స్పైసెస్ అన్ని వేసేసుకోవాలి. ఈ బిర్యానీ స్పైసెస్ ఇలా ఫ్రై అవుతూ ఉండంగానే దీంట్లో ఒక 4 లేదా 5 పచ్చిమిరపకాయల్ని ఇలా పొడుగ్గా చీల్చుకుని దాంట్లో వేసుకోవాలి. వీటితో పాటుగా ఒక క్యారెట్ని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక ఉల్లిపాయని ఇలా పొడుగ్గా చీల్చుకోవాలి. అలాగే వీటితో పాటుగా ఒక 2 టమాటాలని కూడా ఇలా పొడుగ్గా చీల్చుకుని ఈ రెండింటిని కూడా ఇందిట్లో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి మొత్తం బాగా ఫ్రై అవనివ్వాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఎందుకు సపరేట్గా వేసాను అనుకోకండి, నా దగ్గర ఇలా ఉంది కాబట్టి ఇలా వేసుకున్నాను. మీరు 2 కలిపైన వేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కల్లుప్పు వేసుకోవాలండి. ఉప్పు అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్లో వేసుకున్నాం కదా. ఉప్పు వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత ఒక 2 లీటర్స్ వరకు వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ని అయితే బాగా మరగనివ్వాలి. వాటర్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో ఈ స్టేజ్ లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. వీటితో పాటుగా కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్ గంట తర్వాత అయితే బాగా నానాయండి. ఇప్పుడైతే వాటర్ చూసారు కదా, బిర్యానీ వాటర్ అనేది ఇలా తెరల కాగుతూ ఉండాలి. ఇలా తెరల కాగుతూ ఉండగా మనం రైస్ అయితే దీంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా తిప్పేయకండి, ఎక్కువగా తిప్పితే రైస్ అనేది విరిగిపోతుంది. ఒక 10 మినిట్స్కి రైస్ అనేది 70% కుక్ అవుతుందండి. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. రైస్ ఒక పక్కన బాగా కుక్ అవ్వాలి, ఒక పక్కన పలుకుగా ఉండాలి. అలా అయితే 70% కుక్ అయినట్టండి. ఇప్పుడైతే మనం ముందుగా
ముందుగా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ పైన రైస్ అనేది ఇలా లేయర్ లాగా వేసుకోవాలండి. ఈ రైస్ వేసిన తర్వాత 1 కప్ వరకు కోకోనట్ మిల్క్ వేసుకోవాలి. ఈ కోకోనట్ మిల్క్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కొద్దిగా కొత్తిమీర, అలాగే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా కూడా వేసుకోవాలి. మటన్ మసాలా కూడా వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కొంచెం కుక్ అవనివ్వండి. ఇప్పుడైతే పైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అనేది ఎంతైనా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. అది మీ ఆప్షనల్. నేనైతే 1 గ్లాస్ వరకు నెయ్యి వేసానండి. నెయ్యి వేసిన తర్వాత మీకు ఇష్టం ఉంటే గనక కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి, వద్దు అనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత దమ్ పెట్టి ఒక 25 మినిట్స్ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేస్తే మన మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా అయితే మటన్ అంతా కింద ఉంటుంది కదా, మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మటన్ రైస్ మొత్తం బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఏంటి మరి మటన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ నచ్చిందా? నచ్చితే గనక ఇంకా ఫాస్ట్గా ట్రై చేసేయండి. చాలా సింపుల్గా చేసేవచ్చండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.